ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేసి చూడండి. వీడియోస్ అన్నీ బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరికొన్ని తర్వాత అప్కమింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ఎనర్జీగా కూడా ఉంటుందన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఆన్లైన్ షాప్ ఎంతమంది చేస్తున్నారు? మ్యాక్సిమం మనం అందరం ఆన్లైన్లో నడుస్తున్నాం అనుకోండి. బయట వెళ్ళి కొనుక్కుని తలకాయ పోట్లన్నీ ఎందుకని చెప్పి నాలాంటి వాళ్ళు చాలామంది ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఆన్లైన్ షాప్లో జరిగే మోసాల గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మనం ఎంతగానో అభిమానిస్తూ ప్రతి ఒక్కరికి తక్కువ ధరలో దొరికేస్తున్నాయి అని చెప్పి మీషోలో అయితే తెగ ఆర్డర్ పెడుతున్నాం కదా. సో మీషోలో వచ్చి కొన్ని వస్తువులు ఉంటున్నాయి, అంటే లైక్ హాఫ్ సారీస్ అవి ఉంటున్నాయి కదా, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న హాఫ్ సారీస్ తీసుకుని చూడండి, మీకు అక్కడ మోసం బయటపడిపోతుంది అనమాట. నేను ఈ పిక్చర్లో కనిపిస్తున్న హాఫ్ సారీ అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు ఏమొచ్చింది అనుకుంటున్నారు? వీడియో చూపిద్దామన్నా వీడియో కూడా తీసుకోలేదు. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదనమాట. ఓన్లీ పిక్స్ అయ్యో తీసుకుని పంపించేశాను. జీన్ ప్యాంట్ వచ్చింది, అది ఎప్పుడుదో మాసిపోయిన జీన్ ప్యాంట్ వచ్చింది. నా అదృష్టం బాగుండి ఆ రిటర్న్ ఆప్షన్ తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది. అది వెళ్ళి దాకా కూడా నాకు ఏదో టెన్షన్ పడతానే ఉన్నాను. సో ఇంకా బుద్ధి రానట్టు ఇంకో హాఫ్ సారీ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఇదేదో తప్పొచ్చి ఉంటుంది, తర్వాత మంచిగా వస్తుంది కదా అని చెప్పి ఈ హాఫ్ సారీ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఈ హాఫ్ సారీ ఆర్డర్ పెడితే ఏమొచ్చింది అనుకుంటున్నారు? శారీ పాత ముసలోళ్ళ చీర ఉంటుంది కదా, పాతది ఒక 100 రూపీస్ చీర ఉంటుంది కదా, అంతకంటే దారుణంగా ఉందన్నమాట. ఆ శారీ అయితే ఇచ్చాడు. దీన్ని పెట్టిన కాస్ట్కి వాడు ఇచ్చిన శారీకి సంబంధం ఉందా? సో బాబు ఇలాగే ఉంటాయి, ఇదన్నా రిటర్న్ పెట్టేద్దామంటే ఇది కూడా బెటర్ లైక్ నాకైతే ఆఫ్ వెళ్ళిపోయింది రిటర్న్. కొంతమందికి ఆ రిటర్న్ ఆప్షన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను అలాగే కొన్నది ఇంకొక ఐటెం కూడా ఉంది. నేను నీకు ఆల్రెడీ జ్యువెలరీ వీడియోలో చూపించాను. ఈ జ్యువెలరీ అనమాట. నేనేం కావాలని అయితే ఉంచేసుకోలేదండి. ఈ జ్యువెలరీని అంటే కొంచెం బాగుంది, క్వాలిటీ పర్లేదు. కాకపోతే ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అన్నమాట, చూడడానికి అంత బాగలేదు. డైరెక్ట్గా మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలీదు, డైరెక్ట్గా అయితే పెద్దగా బాగలేదు. సో దీన్ని రిటర్న్ పెట్టేస్తే ఆడ ఆప్షన్ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనుకుంటా కదా. మనం రిటర్న్ పెట్టేసిన తర్వాత చెక్ చేసుకుంటే స్టేటస్ రిటర్న్ క్యాన్సిల్ అయిపోయి ఉందన్నమాట. ఏంటి క్యాన్సిల్ అయిపోయింది అనుకుని కస్టమర్ కేర్ కాల్ చేస్తే అది కూడా పెద్ద కలవలేదు. ఏంటి క్యాన్సిల్ అయిపోయింది రీజన్ చూస్తే నేను పెట్టిన రీజన్ వ్యాలిడేట్ కాదు, ఇది ఓన్లీ బ్రోకెన్ అయితేనే తీసుకుంటాను, ఇరిగిపోతే తీసుకుంటాను, కానీ ఇలా కలర్ ఫేడ్ అవుట్కి వాటికి తీసుకోనని చెప్పి వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆహాహో ఇవి కూడా ఉన్నాయా అయ్యో అనుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ నెయిల్ పాలిష్లు. సో నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను, ఇవి మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ నెయిల్ పాలిష్లు కొనుక్కుని చాలా అంటే మనకి అన్నీ కలిపి 300 కాదు 200 ఎంతో సంథింగ్ ఎంతో కొనుక్కున్నాను అనమాట. అన్నీ ఒక కలర్స్ ఇచ్చేసాడు. అంటే ఇలాంటి కలర్లో డార్క్, లైటు, అంటే బ్లాక్ బ్లూయిష్ కలర్ ఏవో ఉంటాయి కదా, అలా దగ్గర కలర్స్ లాగా. ఇందులో కలర్లో దీనికంటే థిక్ కలరు, లైట్ కలరు, మామూలు కలరు. సో దీంట్లో థిక్ కలరు, లైట్ కలరు, మామూలు కలరు 10 రోజులకి ఎండిపోయాయి కూడా. నేను వెనకాలకు పంపించేద్దామని క్యాన్సిల్ అడిగి ఆర్డర్ పెడితే అది కూడా సేమ్ ఇలాగే క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో ఇవి కాకుండా మనకి యూట్యూబ్లో మనం స్క్రోల్ చేస్తుంటే షాపింగ్స్ వస్తున్నాయి. మీకు కింద ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను, వీడియో చూడండి. ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకి వీడియోలు వస్తాయి. ఆన్లైన్ సారీ 899 రూపాయలు, 999. ఈ ఆన్లైన్ షాప్ యాప్స్ అన్న బెటర్ ఏమో, కానీ ఇలాంటి అట్లా అస్సలు తీసుకోకండి. శుద్ధ వేస్ట్. ఇచ్చి ఆడ చూపించే పిక్ ఒకటి, మనకి ఇచ్చే ఆర్డర్ ఒకటి. సో అందులో కూడా మనం ఏమి మెన్షన్ రిటర్న్ ఆప్షన్ ఉండదు. మనకు అక్కడ రిటర్న్ ఆప్షన్ చూపించుకుంటాడు, కొనుక్కునేటప్పుడు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, మనం ఇచ్చేటప్పుడు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. సో రిటర్న్ ఆప్షన్ ఉండదు, కాల్స్ వెళ్ళవు, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ ఇవ్వాలా వద్దా అన్నది అదో డౌట్, ఎందుకంటే ఇప్పుడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా. సో బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అది ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇంకేం ఉండదు. ఆ మాసిపోయిన పాత చీర ఏదోటి ఇస్తారో అది తీసుకుని మనం గప్చిప్పని మూసుకుని కూర్చోవడమే, ఇంకేం ఉండదు. నేను అలా ఫేస్బుక్లో కొన్నాను డ్రెస్, ఏదో సమ్ 599 అంటే 599 కాదు 499 సంథింగ్ ఎంతో. సో కొన్నాను, ఫేస్బుక్లో కొన్నాను నేను అలాంటి డ్రెస్ ఒకటి. కింద పలాజో ప్యాంట్ వచ్చి పైన ఉంది, బాగుంది. సమ్ ఫ్రెండ్ మ్యారేజ్ ఏదో ఉంటే ఆ మ్యారేజ్కి వేసుకుందామని చెప్పి అలా ఆర్డర్ పెట్టాను. ఇంతకీ తీరా ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో పాత శారీ ఏదో అవుతుంది. మనకు కంగారు వచ్చేస్తుంది. నాకు అప్పుడే కొత్త అనమాట ఆన్లైన్ షాపింగ్స్ అనేవి.
ఈ కొత్తలో ఈ ఫేస్బుక్లో షాపింగ్ చేసేటప్పటికి నాకు బుర్ర పని చేయలేదు. ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి మా అమ్మగారు ఆన్లైన్ షాపింగ్కు కాల్ చేసేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడు, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాడు. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలా వద్దా అని చెప్తే మన దాంట్లో పాత బ్యాంక్ డీటెయిల్స్ మా నాన్నగారితో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, దాంట్లో ఏమని ఉండవు కదా అని చెప్పి ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను. అసలు దేనికి రియాక్ట్ అవ్వరో మన డబ్బులు గోవిందా అయిపోయినట్టే. 500 540 ఎంతో ఎక్కువ, అది 540 550 తక్కువేం కాదు కదండి. 500 అంటే కష్టపడితే తెలుస్తుంది ఆ 500 విలువ ఏంటన్నది. సో ఇలా అయితే మనీ పోగొట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో తెగ షాపింగ్ చేసేసి ఈ మంచి అవి మంచి అని తెగ చెప్పేస్తున్నారు. సో ఏ మంచి కాదో కూడా చూసుకుని తీసుకోండి. యూట్యూబ్లో అనవసరంగా తీసుకునే ప్రోడక్ట్ ఇంకోండి ఇలాంటిది ఒకటి ఉంటుంది, హెయిర్ రిమూవల్ అని చెప్పి ఫేస్ మీద అన్వాంటెడ్ సంథింగ్ ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా యూట్యూబ్లోని, సో వాళ్ళు చూసి నేను ఎర్రికి కొనుక్కున్నాను అనమాట. ఇది దీంతో లాగుతూ ఉంటుంది పెయిన్ చూసారా, అయ్యో బాబాయ్ మనకు ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు ఎంత ఉంటుందో దానికంటే డబల్ టైమ్స్ ఉండే. శుద్ధ వేస్ట్. 70 రూపాయలు 80 రూపాయలు అనుకుంటా. బయట మీషోలో తీసుకున్నాను. వేస్ట్ నాకు తెలియదు కదా ఇలాంటివి కూడా అమ్ముతున్నారనమాట మీషోలో. ఇంకొకటి అనవసరంగా తీసుకుని వేస్ట్ చేసుకునే ప్రోడక్ట్లు ఏంటంటే కాళ్ళ పగుళ్ళకని చెప్పి, ఇక్కడ నేను పిక్చర్ యాడ్ చేస్తాను దానికి కూడా, కాళ్ళ పగుళ్ళకని చెప్పి ఇలాంటివి ఒకటి ఉన్నాయి. అంటే కాళ్ళు మడాలు పెట్టుకుని ఇంకొకటి, అండ్ వేళ్ళకి పెట్టుకోవడానికి ఒకటి. నేను ఇవి వర్షాకాలంలో మా మదర్కి యూజ్ అవుతాయి కదా, కాళ్ళు పగిలిపోతున్నాయి అంటున్నారు. సో వాటర్ వెళ్ళకుండా ఉంటుంది, బాగుంటుంది మడాలకి అండ్ వేళ్ళకి కూడా. వేళ్ళ మధ్యలో కూడా వాటర్ వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. దానికని చెప్పి ఇవి తీసుకున్నాను మీషో నుండి. సో ఇవి కూడా ఏంటంటే ఏముండదు, ఇవి వేసుకుని బయటికి ఒక కడుగు వేసేటప్పుడు చర్రమని జారి పడిపోతాం. మాది ఇంకా గరుగ్గొచ్చు. దాని దగ్గర ఎలా ఉందంటే ఏ పాలరాతి గచ్చు వాళ్ళు ఉన్నారనుకో ఇంకా సమస్తం గోవిందా, జారి పడిపోతారు, ఏముండదు, తిట్టే జారిపోతున్నాయి అనమాట. అంత వరస్ట్గా ఉన్నాయి. నేను ఏంటంటే అప్పుడు ఇంక ఉన్నప్పుడు వర్షం లేదు, ఇంకంతే నా దగ్గర ఉండిపోవాలని ఉంది దీనికి. ఇంకా నా దగ్గర ఉండిపోయాయి. నేను రిటర్న్ పెట్టలేదులేండి, నేను రిటర్న్ ఆప్షన్ ఇంకా పెట్టలేదు. దేనికన్నా యూజ్ అవుతాయి కదా అని ఉంచుకున్నాను. నాకు తెలియదు ఇంత జారిపోతున్నాయి అని చెప్పి. మా మదర్ చెప్తున్నారు జారిపోతున్నాయి అంటే, నీకు అడ్డం రావట్లేదని మా అమ్మగారిని నేను వేసుకుని చూస్తే నాకు తెలిసి వచ్చింది జారిపోతున్నాయి. రిటర్న్ ఆప్షన్ అయిపోయిన తర్వాత నేను వాడాను అనమాట ఇవి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే ఉంటున్నాయండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి. నేను జ్యువెలరీ పెట్టినప్పుడు కూడా ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. సో తను ఏం చెప్తుందంటే, తను మీషో నుండి జ్యువెలరీ అయితే తీసుకుందంట. కాకపోతే ఆ జ్యువెలరీ ఐటెం ఏంటంటే బ్రోకెన్ అయిపోయింది, విరిగిపోయిందని చెప్పి 2 జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుందంట. విరిగిపోతే 2 కలిపి ఇప్పుడు మనకి కార్డ్స్లో డబుల్ యాడ్ చేసేసుకుని ఇలా ఉన్నాయి కదా, ఇన్నాళ్ళు అయితే విడివిడిగా కొనుక్కునే వాళ్ళం మీషో నుండి. ఇప్పుడు ఏంటంటే డబుల్ యాడ్ చేసేసుకుంటున్నాం మీషో నుండి అయితే. సో అలా 2 జ్యువెలరీ కలిపి ఒక ప్యాకింగ్లోనే ఇచ్చేసాడు. మనీ మాత్రం 2 తీసుకున్నాడు, ప్యాకింగ్ మాత్రం ఒక దాంట్లోనే వేసి ఇచ్చేసాడంట. ఆ జ్యువెలరీ బ్రోక్ అయింది కదా అని చెప్పి 2 కలిపేసి అమ్మాయి పార్సిల్ చేసింది. ఒకదాని డబ్బులు ఇచ్చాడంట. కస్టమర్ కేర్ కాల్ చేస్తే నో రియాక్ట్ అని మనీ కూడా రాలేదు. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి మోసాలు. సో గమనించుకోండి. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఇంకా అమెజాన్లో అంటారా, అమెజాన్లో కొన్నిసార్లు ఏంటంటే డెలివరీ తీసుకోరు, డెలివరీ ఇచ్చేస్తారు, రిటర్న్ ఆప్షన్ తీసుకోరు. మనకి బ్రోకెన్ అయ్యి ఉందంటే కనుక కొంచెం గట్టిగా కస్టమర్ కేర్ని వాళ్ళు రియాక్ట్ అవుతారులేండి. మనం అనకూడదు. దానికి వచ్చి నేను ఐబ్రో మిషన్ తీసుకున్నాను 500 పెట్టి. అప్పుడు నాకు అసలు పని చేయకపోతే నేను ఏం చేశానంటే రిటర్న్ పెట్టడానికి ట్రై చేశాను, అవ్వలేదు. అది రిటర్న్ ఆప్షన్ లేదని చెప్పింది అనమాట. ఆయన కస్టమర్ కేర్ కాల్ చేసి నాకు ఇలా బ్రోకెన్ అస్సలు వర్క్ అవ్వట్లేదు, ఆన్ అవ్వట్లేదు, ఏం చేయాలంటే 2 రోజులు మాత్రం విసిగించేసాను నేను కస్టమర్ కేర్ కాల్ చేసి. తర్వాత ఆయన చెప్పారు మీకు మనీ వేసేస్తాము, ఇంకా ఆ ప్రోడక్ట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి ఇంకా అని అన్నారనమాట. అంటే ప్రోడక్ట్ ఫోటో తీసి వీడియో తీసి పెట్టాలి, అలా పని చేయట్లేదని చెప్పడానికి అలా తీసి పెడితే తీసుకున్నారనమాట. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఇవి అంటారా, కొన్ని ఫ్లిప్కార్ట్లో కూడా మీరు జరుగుతూనే ఉన్నాయి మోసాలు, మీకు తెలుస్తూనే ఉన్నాయి. ప్రోడక్ట్లు ఏంటంటే తారుమారు అయిపోతూ వస్తున్నాయి అన్నమాట. సో రిటర్న్ ఆప్షన్స్ కూడా కొన్ని రిటర్న్ ఆప్షన్స్ ఏవైతే లేవో వాటికి ఎక్కువ ఇలాగా జరుగుతున్నాయి అనమాట. ఒక ప్రోడక్ట్ మనం హై క్వాలిటీ తీసుకుందాం అనుకుని ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటే వాడు చీప్ క్వాలిటీ ఇచ్చేస్తున్నాడు, ఎక్కువ రేట్ పెట్టి తీసుకునే వాటికి ఇలాగే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.